यो देवः सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येद्भर्गः तद्वरेण्यमुपास्महे। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ అంటూ చేసేటటువంటి పురాణ రహస్యాల కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. శివరాత్రి సందర్భాల్లో కానీ ఇతరమైనటువంటి ఏకాదశి పర్వదినాల్లో కానీ మనమందరం కూడా చేసేటటువంటి ఒక పని పేరు ఉపవాసము అనే పదంతో వాడతాం. ఉపవాస దీక్షలు ఉండటం అనేటటువంటిది అన్ని మతాల్లో కూడా ఉన్నాయి. ఈ ఉపవాసము అని చెప్పేసే పదానికి ఈ రోజుల్లో మనం ఆచరించే విధానానికి మధ్యలో ఎక్కడో అంతరం బాగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఉపాసన అనే శబ్దం కూడా ఇంకోటి ఉంది దీంట్లో. ఉపాసన ఉపవాసంలో భాగం. ఈ అంశం మీద మనకు దృష్టి లేకపోవటం వల్ల ఈ రోజుల్లో ఉపవాసము ఉన్నాము అని చెప్పేసానంటే దేర్ షుడ్ బి సమ్ ఆల్టర్నేట్ ఫుడ్, వేరే రకమైనటువంటి భోజనాని కోసమో లేకుంటే టిఫిన్ చేయడం కోసమో ఉండి అన్నం తినట్లేదు కాబట్టి అది ఉపవాసము అనే పేరులోకి వచ్చేసాం మనం. భోజన రాహిత్య స్థితి మాత్రమే ఉపవాసం. ఇది 90% మంది మనందరిలోనూ కూడా వికసించిన విశేషం. కానీ ఉపవాస శబ్దంలోనే అసలు ఆ విషయం లేదు. ఎందుకు అది ఎట్లా మార్చుకుంటూ వచ్చారనేటటువంటిది మనకు తెలియదు. దీనికి జరిగినటువంటి విశేషం లోపల మనము అసలు పని మనం చేస్తున్నామా లేదా అనేటటువంటిది మనం ఆలోచించుకోవాలి. భారతీయమైన జీవిత విధానం అంతా భగవంతునితో నిరంతరం కలిసి ఉండే విజ్ఞానమయమైన జీవితం. ఈ ప్రకృతిని నిరంతరం ఆరాధిస్తాం. వ్యక్తిలోని కూడా చైతన్యాన్ని ఆరాధన చేస్తాం. వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు అంటే అతను ఒక యూనివర్స్కు ప్రతీక అనే భావంతో చూస్తాం. అందరినీ ప్రేమించే సంప్రదాయంలో ఉన్నవాళ్ళం. ఇటువంటి గొప్ప సంప్రదాయంలో ఉంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనము ఈరోజు మొత్తం కూడా భగవంతునితోనే కలిసి ఉంటాను అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం అనుకుందాం. ఈరోజు మొత్తం భగవంతుడితోనే ఉంటాను అట్లాగే ఆలోచిస్తాను అనుకునేటట్టయితే భగవంతుడితో ఉంటావా? నువ్వు బాగానే ఉంది. ఎట్లా ఉంటావు? సమీపంలో ఉంటావు. ఎవరి సమీపంలో ఉంటాం? భగవంతుని సమీపంలో ఉంటాం. సమీపం అంటే అర్థం ఏంటి? ఉప అంటే సమీపే అని అర్థం. భగవంతుని సమీపము లోపల వసతి అంటే ఉండుట. ఉపవసతి, వాసము, ఉండుట అని అర్థం అన్నమాట. ఈ వాస శబ్దానికే వసతి కాబట్టి మనకు నివాసము, ప్రవాసము, ఉపవాసము, సహవాసము, ఈ వసతి ఉండుట అని పేర్లకు వస్తుంటుంది. అందుకని వసతి సౌకర్యాలు ఈ పదాలన్నీ దానికి సంబంధించినవే. అంటే ఉండుట ఎవరి దగ్గర ఉండాలి? ఉపసమీపే, ఎవరి పక్కన? భగవంతుని పక్కన. ఉపవాసము, ఆసన కూడా అటువంటిదే. భగవంతుని పక్కనే కూర్చోవటం. ఆసనము అంటే కూర్చోవటం, ఒక పీట వేసుకుని కూర్చోవడం లాంటిది. ఎవరి పక్కన అంటే భగవంతుని పక్కన. భగవంతుని పక్కన కూర్చునేటటువంటి విధానానికి ఉపవాసం కనుకైతే దీనికి భోజనానికి ఏం సంబంధం? భోజనం అనేదాన్ని దీంట్లో ఎక్కడ సంబంధమే లేని విషయం. ఉపవాసములో జరిగేటటువంటిది ఏమిటి అనేటటువంటి ఒక ప్రక్రియను మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఆహారం బాగా కనుక స్వీకరిస్తూ అన్ని రకాల ఆహారములు 4 రకాలు ఉంటాయి. ఒకటి తినే ఘన పదార్థ ఆహారం, రెండవది ద్రవంలో ఉండే ఆహారం, మూడవది వాయు రూపంలో ఆహారం, నాలుగవది ఆలోచనాత్మకమైన ఆహారం. 4 రకాల ఆహారాలు ఉంటాయి. ఘన, ద్రవ, వాయు, శక్తి స్వరూపాల్లో ఆహారాలు 4 ఉంటాయి. మనకు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఘన, ద్రవ, వాయువులైనా కానీ మళ్ళీ బయటకు వస్తుంటాయేమో కానీ ఆలోచనాత్మకమైన బయటికి రావట్లే, లోపలే ఉండిపోతున్నాయి. ఈ రోజున ఇటువంటి విషయాలకన్నిటికీ నేను దూరంగా ఉంటాను. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఆలోచనలను ముఖ్యంగా లోపలికి రానివ్వకుండా నేను కూర్చుంటాను. లోపలికి ఏమీ తీసుకొని రాకుండా ఒక పెద్ద ఆయన పక్కన కూర్చుంటాను నేను.
అనేది ఉపవాసం. లోపలికి ఏదీ స్వీకరించకుండా వసతి పక్కన కూర్చుంటాను. ఎవరి పక్కన? ఓ పెద్ద ఆయన పక్కన కూర్చుంటాను. ఆయన పక్కన కూర్చుంటే అదే ఆయన కడుపు నింపటం. తినే చాలా తింటున్నాను కదా, రోజు బాగానే ఉంటుంది, ఇవాళ మొత్తం ఏదీ తినకుండా ప్రశాంతంగా కూర్చుంటాను. ఎందుకు తింటే వచ్చే సమస్య ఏమిటి అంటే, తిన్నా తాగిన వ్యవహారాలు ఏమున్నప్పటికీ కూడా తాగటం, గాలి పీల్చుకోవటం తప్పదు కాబట్టి అప్పుడప్పుడు చేస్తాం. కానీ ఆహారం స్వీకరిస్తే అది అరగటం కోసం అవసరమైన నిద్ర వస్తుంది మనిషికి. కొంచెం సుఖపడాలనే తాహత పెరుగుతూ ఉంటుంది. కొంచెం ఇటు కూర్చుందామా, అటు కూర్చుందామా, నడుము నొప్పి అవుతుంది, ఇవన్నీ ఆలోచనలన్నీ వస్తుంటాయి. అందుకని ఆహారమునే నేను స్వీకరించకుండా మానేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అని ఆహారం పక్కన పెట్టాలంటే ఎవరి పక్కన కూర్చోవాలి? 2 మానేయాలి. ముఖ్యంగా ఘనపదార్థ ఆహారం మానేయాలి. రెండవది ఆలోచనలని ఆహారాన్ని మానేయాలి. ప్రతి క్షణానికి వచ్చేటటువంటిది ఆలోచన మనకు. ఆ ప్రతి క్షణం వాయువన్నా కొంచెం లిమిటెడ్ టైమ్స్లో తీసుకోవచ్చేమో, కానీ ఆలోచనలు నిద్ర మెలకువతో ఉన్నామంటే వచ్చి కూర్చుంటాయి. నిద్ర పోయినప్పుడు కూడా కళ్ళ రూపంలో వస్తాయి. వీటిని ఆపటం కోసమే నేను చేసేటటువంటిది ప్రార్థన కనుక అయ్యేటట్టయితే, ఈ ప్రార్థన చేసేటటువంటి విషయంలో కూడా మళ్ళీ దానికి సంబంధించిన కొత్త ఆలోచన వస్తూ ఉంటుంది. ఉపవాసం చేసే దీక్ష ఏమిటయ్యా అంటే, నేను మిగిలినటువంటి ఏ పనిని చెయ్యను, ఆపేస్తున్నాను, ఈరోజు మొత్తం నీ పక్కనే కూర్చుంటాను, పెద్దవాళ్ళ పక్కనే కూర్చుంటాను. ఆ పెద్దవాళ్ళ పక్కనే కూర్చుంటే నాకు కలిగేటువంటి ఆనందం వేరుగా ఉంటుంది. ఈ ధోరణిలో నేను ఆలోచించేది ఉపవాసం. ఈ ఉపవాసం లోపల మనం చేసే పని ఏమిటంటే, ముందుగా ఆహారం ఆపేయాలి. ఆహారం ఆపకపోయేటట్టయితే కడుపు లోపల అది చేరిన తర్వాత నెమ్మదిగా దాని అరుగుదల మొదలవుతుంది. ఎప్పుడైతే నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం మొదలుపెట్టావో, నీ ఇంద్రియాలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. మనస్సంతా లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోగానే మీ అంతఃశరీరమైనటువంటి లోపల ఉండే శరీరానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ మొదలవుతాయి. సాధారణంగా మనకి ఎప్పుడంటే ఈ యాక్టివిటీస్ అన్నీ జరిగేది మనం నిద్రపోయినప్పుడు జరుగుతాయి. ఎందుకంటే నిద్రపోయినప్పుడు మన ఇంద్రియాలు బయటికి లేవు, లోపల ఉన్నాయి. ఆలోచనలు స్వీకరించే టైంలో లేం మనం. లోపలికి ఏ ఆహారం లేదు, అప్పుడు ఆలోచనలు అనే ఆహారం అసలే లేదు. కాబట్టి ఇంతకుముందు తీసుకున్నటువంటి ఆహారం కానీ లోపల మిగిలిపోయినటువంటి చెత్త చెదారం కూడా అప్పుడు ప్రాసెస్ జరగడం మొదలుపెడుతుంది. ఎప్పుడైతే ప్రాసెస్ జరగాలనుకుంటుందో, ప్రాసెస్ జరిగేటప్పుడు నువ్వు లేచి ఉండేటట్టయితే నీ మనసు ఉండేటటువంటి వేరు వేరు రకాలైన వ్యవహారాలు వెళ్ళటం వల్ల లోపల అరుగుదల అనేది ఆగిపోతుంది. పూర్తిగా గాఢ నిద్ర ఏర్పడ్డప్పుడు లోపల ఆ మనస్సు ఏం చేస్తూ ఉంటుందంటే, ఆ శక్తి అనేక రూపాల లోపల అన్ని పదార్థాలను ఎక్కడికెక్కడ క్లీన్ చేసి పెట్టేస్తుంది. కొంచెంసేపు ఇట్లా కళ్ళు మూసుకొని భగవంతుని దగ్గరికి కూర్చుందాము అనుకోగానే ఊగుతూ ఉంటుంది, నిద్ర వస్తూ ఉంటుంది. ఎందుకయ్యా వస్తుందా అంటే, నిద్ర అంటే లోపల అరగాలి. ఫస్ట్ ఏదో మిగిలిపోయింది, కాసేపు నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, లోపలంతా కూడా ఇతరమైనటువంటి ఆలోచనలు నీకు లేవు కదా, నా పని నాకుంది, నువ్వు పడుకో అంటుంది. ఇట్లా కొంతకాలం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం సాధన అనే పదం ఇటువంటివే, సాధించాలి. సాధనమ్మున పనులు సమకూరు ధరలోన అన్నట్టుగా సాధించాలి. వీటన్నిటిని కూడా మనసు పక్కకు పోతున్నా కొద్ది ఒక దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టడం, ఈ నిద్రలు వస్తుంటే కొంతవరకు ఆపుకోవటం, ఇటువంటి పనులు చేసుకుంటూ రావాలి. ఇవన్నీ చేయటం అనేటటువంటిది ఏమిటయ్యా అంటే, ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి దగ్గర నేను కలిసి కూర్చోవడం అని అర్థం. మరొక వైపు మనసును వెళ్ళనీయకుండా ఒక దగ్గర కూర్చోబెట్టడం, దానికి అనుగుణంగా శరీరాన్ని కూర్చోబెడతాం. శరీరం మీద మనకు అట్లా కూర్చోబెట్టేసి ఇంకా దాన్ని మర్చిపోయి మనస్సును మాత్రం పక్కకు పోతున్న దాన్ని లాక్కొచ్చుకుంటూ చేసే ప్రయత్నం పేరే సాధన. అదే ఉపవాసం. ఉపవసతి, పక్కన కూర్చోబెట్టడం. ఎవరి పక్కన? భగవంతుడి పక్కన. ఇంకో ఈయనే చూడు, ఇక్కడికే చూడు, ఇంకో వైపు చూడొద్దు. ఈ భగవంతుడే భగవంతుడు, ఈ శక్తే శక్తి, నీకు ఇష్టదైవం కదా, అదే దైవాన్ని చూడు. ఎవరు పక్కన కూర్చున్నావు అంటే, నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరో పక్కనే పెద్దవాడు ఉన్నాడు, పెద్ద స్వామీజీ ఉన్నాడు అని పక్కన నేను కూర్చున్నాను. కూర్చుంటే నాకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అదే చూడు, ఇంకోవైపు వెళ్ళొద్దు నువ్వు. ఇది మనసులో తలుచుకుంటూ ఉండు దాన్నే, ఇంకో వేరే తలపోవద్దు. అట్లా ఉపవసతి లేదా ఉపాసన అనేటటువంటిది ఆ రూపంలో చేయాలి. చేసుకొని అదే పనిలో కనుక నువ్వు ఉండేటట్టయితే బాగుంటుంది. లేకపోయేటట్టయితే ఈ శారీరకమైనటువంటి బలహీనతలు ఏవేవైతే ఉంటాయో, కొంచెంసేపు కాగానే కొంచెం నీళ్ళు తాగితే బాగుండు, ఇప్పుడు ఏదో కొంచెం నోట్లో వేసుకుంటే బాగుండు, ఇప్పుడు అట్లా లేచి అట్లా తిరిగి వస్తే బాగుండు, ఈ శరీరం అంతా నొప్పులు అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది అని ఇవన్నీ గొడవ చేయించేది ఎవరంటే మన మనస్సు. ఈ మనస్సుకు ఒక దగ్గర స్థిమితంగా కూర్చొనియదు. మనం దాని మీద అదుపు రావాలంటే దాని పక్కన కూర్చోబెట్టాలి. నువ్వు కూర్చుంటావా లేదా అని చెప్పేసి ఆ కూర్చోబెట్టేటటువంటి స్థితి వైపు మనం దృష్టి సారించాలి, బలీయంగా దృష్టి సారించాలి. లేకపోయేటట్టయితే అది పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. పక్కకు వెళ్ళేటటువంటి మనస్సును
ఒక దగ్గర కూర్చోబెట్టడం అనేది ఉపవాసము. ఆలోచనలనే ఆహారాన్ని మనం ఆపేయాలని చూస్తుంటే భౌతికమైన ఆహారం వైపు దృష్టి పెట్టారు. భౌతికమైన ఆహారం కనుక లోపల తీసుకుంటే ఏమవుతుందండి, అది అరగాలి. ఫస్ట్ అది అరగాలి అనుకునేటట్టయితే నువ్వు కళ్ళు మూసుకోగానే వచ్చేది నిద్ర. నిద్రపోతూ కూర్చోవడానికి కాదు కదా ఇవాళ దీక్ష ఉపవాసం అని చెప్పేసి అనుకుంది. అందుకని చెప్పేసి దీక్ష కావాలనుకుంటే ఆహారం మానేయాలి, ఆకలి కావాలి మనిషికి. అయితే అయింది, అట్లాగే కూర్చోవాలి. భగవంతుని యొక్క యూనివర్స్ ఎనర్జీని నీ ఎనర్జీగా మార్చుకుంటుంటే, అంటే ఎట్లాగూ ఇది ఒక ఫోన్కు ఛార్జింగ్ కావాలంటే కనెక్టివిటీ విత్ పవర్ అంటున్నాం కదా, పవర్తో ఛార్జర్ ద్వారా మన ఫోన్కు కనెక్టివిటీ పెట్టుకుంటే అక్కడి నుంచి ఇట్లా ఎట్లాగైతే శక్తి వస్తుంటుందో, మనం కళ్ళు మూసుకుంటే కనిపించేటటువంటి ఏదైనా ఇష్టదైవం కానీ, ఆ సూర్యుడు కానీ, ఏదైనా సరే మనం దాని చుట్టే కనుక ఉండేటట్టయితే మనకు కూడా ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఆ శక్తిని అట్లాగే స్వీకరిస్తూ ఉంటాం. ఆ స్వీకరించే శక్తి వల్ల మనకు కలిగేటటువంటిది ఒక చైతన్యం, ఆనందం. ఆ శక్తి వైపు దృష్టి సారించాలి. అట్లా దృష్టి సారిస్తూ ఉండేటట్టయితే అది ఉపవసతి, అక్కడ దాని దగ్గర కూర్చోబెట్టడం అవుతుంది. ఈ ఆహారం ఎప్పుడైతే స్వీకరిద్దామో ఆకలి అవుతుంది అనిపించే భావన రాగానే ఆలోచన వెంటనే ఏం చేస్తుంది, ఆహారం వైపు మనసు వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం ఎంతసేపు ఓం నమః శివాయ అంటున్నా కానీ అది వెళ్ళిపోయి ఆకలి 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 అంటూ ఉంటుంది. ఆకలిని జపిస్తున్నామా, నమః శివాయ జపిస్తున్నామా మనం మర్చిపోతాం కాసేపటికి. ఏ ఆహారం అయితే బాగుంటుంది, ఇక్కడ పండ్లు తింటే బాగుంటుందా, ఆహారం అయితే బాగుంటుందా, కారం అయితే బాగుంటుందా, తీపి అయితే బాగుంటుందా, అటువైపు చర్చలు చేస్తూ ఉంటుంది ఆ మైండ్ అంతా. అటువైపు పోనివద్దు, దాన్ని ఆపాలి. ఆపడం పేరే కదా కూర్చోబెట్టడం. పెద్దవాళ్ళ పక్కన కూర్చుంటే పిల్లవాడు, గురువుగారు పక్కన పిల్లవాడు కూర్చున్నాడు అనుకోండి, క్లాస్ రూమ్లో పిల్లలు ఉన్నారనుకోండి, పిచ్చి వేషాలు వేస్తారా? ఒక పద్ధతి ప్రకారం ఉంటారు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించరు. ఓ దేవాలయంలో భక్తులు ఉన్నారంటే దేవాలయానికి సంబంధించిన నియమానుసారంగా వ్యవహరిస్తారు తప్ప పిచ్చి పిచ్చిగా ఉండరు. అంటే ఓ పెద్దవాళ్ళ పక్కన కూర్చుంటే అట్లా ఉంటుంది. మనం కూర్చున్నదే పెద్దవాళ్ళ పక్కన అని మనకు తెలియట్లేదు ఉపవాసం లోపల. కాబట్టి అట్లా కూర్చుని ఆహారాన్ని తగ్గించుకుంటూ రావటం అనేటటువంటిది కావాలి. లోపల ఆలోచనలనే ఆహారం తగ్గాలి, ఇది ఘన పదార్థ ఆహారము తగ్గాలి. దీనివల్ల నిద్ర క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. శరీరంలో అక్కడో ఇక్కడో మిగిలిపోయిన చెత్త కూడా ఏదైనా ఉండేటట్టయితే ఆ చెత్తను కూడా లోపల మనసంతా ప్రాసెస్ చేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం మొదలుపెడుతుంది. అట్లా క్లీన్ అవుతూ ఉంటుంటేనే క్రమంగా వ్యక్తి లోపల చైతన్యం మొదలై ముఖంలో ఒక వికాసము, ప్రకాశము అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. అట్లా లేకుండా ఉండేటట్టయితే మరి కాలక్రమం ప్రకారంగా వెళ్ళిపోవటం అవుతుంది. ఎవరో పెద్ద మనిషి ఒక ఆయనకు ఏదో కొంచెం శారీరక అనారోగ్యం ఉంది, వాళ్ళకి ఏదో టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేదా ఈ సమయానికల్లా భోజనం ఇవి వేసుకోకపోతే శరీరంలో కొంచెం వేరే ఇబ్బందులు ఉంటాయి. అటువంటి వాళ్ళ కోసం ఏం చెప్పారయ్యా అంటే, సరే నాయన ఏదో పాలో పండ్లో తీసుకుని కూర్చోరాదా, పర్వాలేదులే అని చెప్పేసి ఎవరికో ఒకరికి ఎక్సెప్షన్ ఇచ్చారనుకుందాం. పాలో పండ్లో తీసుకున్న తర్వాత కొంచెం ఘన పదార్థం కావాలనిపిస్తే ఇంకో ఆయనకు వచ్చేసి కొంచెం రవ్వను వేయించుకొని తిన్నాయన అన్నారు. ఏదో పదార్థం చెప్పడం కోసం, దాంట్లో జీవత్వం పోగొట్టి చేద్దాంలే అన్నట్టుగా. ఇది నెమ్మదిగా ఏమైపోయిందంటే ఆల్టర్నేట్గా అనారోగ్యాదులు ఉండేటటువంటి వ్యక్తుల కోసం ఏదైతే భోజనమో ఇతర వ్యవహారాలు పెట్టడం మొదలు పెడితే నెమ్మదిగా కాలక్రమం లోపల ఈ ఆల్టర్నేట్ ఫుడ్ అనేటటువంటి విషయం బయటకు వచ్చింది. ఎవరికైనా అనారోగ్యం ఉన్న వాళ్ళకి చెప్పినటువంటి ధర్మ సంబంధమైనటువంటి వ్యవహారము, అసలైనటువంటి భగవంతుని పక్కన కూర్చోవడం అనే విషయం మర్చిపోయాం. ఉపవాస దీక్షలు అని చెప్పేసానంటే నిరంతరము మన మనస్సును మనకుండేటటువంటి మనకన్నా గొప్ప శక్తి దగ్గర కేంద్రీకరించి మనస్సును కదిలించకుండా కూర్చోబెట్టడం. అట్లా కూర్చుంటున్న సందర్భం లోపల తప్పనిసరి అయినటువంటి కొంతమంది వ్యక్తుల కోసం ఏదో పాలో పండ్లో తీసుకోండి నాయనా అని చెప్పేసి పెద్దవాళ్ళు ఎవరో ధర్మ మార్గం, ఆల్టర్నేట్ మార్గాన్ని అందించినప్పుడు అది మాత్రం హైలైట్ అయ్యి కూర్చోండి. ఇది తప్పు కదండి. చాతనైన వాడు, శక్తి ఉన్నటువంటి వాడు తప్పనిసరిగా ఉపవాస దీక్షలు చేస్తున్న సందర్భం లోపల ఆ ఉపవసతి అనుకుంటున్నప్పుడు ఆహార స్వీకరణ విశేషం లోపల మనని మనం మార్చుకునే ప్రయత్నం చేస్తూ లోపల ఉండేటటువంటి అనవసరమైనటువంటి చెత్తను తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేసి తీరాల్సిందే. అలా చేయకపోతే ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ ధోరణిలో మనం ఆలోచించాలి. ఒక ఉపవాసంలో ఉంటున్నాము అని చెప్పేసి అన్నంత మాత్రాన కుదరదు. ఏ శివరాత్రి నాడైనా, ఏ ఏకాదశి అయినా, ఏ రోజైనా సరే నేను ఉపవాసంలో ఉన్నాను అనగానే వెంటనే సాయంత్రం పూరీలు చేసుకుందామా, దోశలు చేసుకుందామా, ఇడ్లీలు తిందామా, ఇవి చేసుకుందామా, అవి చేసుకుందామా అనే ధోరణి కాకూడదు. ఎందుకంటే నీ ఆలోచన దేని చుట్టూ ఉంది, ఏ ప్రిపరేషన్లో ఉంది.
ఆ రోజు శివుని చుట్టూ ఉందా, విష్ణువు చుట్టూ ఉందా, శక్తి చుట్టూ ఉందా, చైతన్యం చుట్టూ ఉందా, ఎక్కడ ఉంది అంటే ఇంకో ఈ అంశాల చుట్టూ ఉంటుంది. ఇది సరి అయిన పద్ధతి కాదు. ఉపవాస అనే శబ్దాలకు అన్నిటికీ కూడా అర్థం ఏంటంటే మన లోపల ఉండేటటువంటి చైతన్యముతో మనము కలిసి ఉండటం. ఒకవేళ అది తెలియట్లేదు అంటే మన చుట్టూ ఉండేటటువంటి చైతన్యంతో కలిసి ఉండటం. ఇంకా అది కూడా అర్థం కాలేదు, నీ పక్కనే ఒక విగ్రహం పెట్టుకుని ఆ విగ్రహంతో నువ్వు కలిసి ఉండటం. తెలిసినంత వరకు పక్కనది ఉండాలి. ఆహారము వైపు, ఆలోచనల వైపు మనసును పోనివ్వకుండా కూర్చోబెట్టడం. ఆసన అంటే కూడా అదే కదండి అర్థం. ఇప్పుడు సమీపంలో కూర్చోవటం. ఎవరి సమీపంలో? విద్యార్థి గురువుగారి సమీపంలో కూర్చుంటే ఎట్లా ఉంటాడో అట్లా కూర్చోవాలి. కూర్చుంటే తప్ప లాభం లేదు. మనసును భగవంతుని పక్కన పెట్టి అమ్మో ఆయన ఎటువైనా నన్నే చూస్తున్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనిపించేటటువంటి విధంగా ఆలోచనలు పక్కకు పోనీయకుండా ఒకరి దగ్గర కేంద్రీకరించి పెట్టాలి. అక్కడెక్కడో సింహం ఉంది అనుకునేటట్టయితే ఒక లేడీ ఎట్లా జాగ్రత్తగా ఉంటుందో అట్లా పెద్దవాడు మన పక్కన ఉన్నాడంటే ఆయనకి ఏ ఇబ్బంది కలగొద్దు, మన వల్ల ఆయన మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వైపు ఆయన కళ్ళెర్ర చేసి చూడకుండా మనం చూసుకోవాలనుకున్నప్పుడు ఒక ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇట్లా కూర్చుంటూ ఉంటారు. ఒక రాముడి పక్కన హనుమంతుడు కూర్చున్నట్టుగా. ఇది ఉపవాసం. ఆ ఉపవాస దీక్షలు మనకు కావాలి. ఇప్పుడు అట్లా పక్కన కూర్చోవటం ఉపాసన కావాలి. దురదృష్టవశాత్తు కాలక్రమం లోపల ఈ అంశాలకు మనం దూరం అయ్యాం. ఇది మళ్ళింత మరొకసారి ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది. ఉపవాస దీక్ష అంటే మన ఆలోచనలను మనం డైవర్ట్ చేసుకోవటం. 2 అంశాలకు మనం పర్మిషన్ ఇస్తున్నాం. అప్పటికి కూడా లోపలికి స్వీకరించేటటువంటి ఘన, ద్రవ, వాయు శక్తి స్వరూపాలు లేదా ఆలోచన స్వరూపాలు, ఈ 4టిని కూడా మొదటి 3టికి ఎంతో కొంత ప్రయత్నం అవసరం. 4వ దానికి మన ప్రయత్నం కూడా అవసరం లేదండి. ఆలోచనలు వస్తూనే ఉంటుంటాయి. కానీ మొదటి 3టిని కూడా మనం వాటిల్లో వాయు సంచారాన్ని మనం నియంత్రించకుండా దానంతలదే నడుస్తూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు జలాన్ని స్వీకరించడం అనేటటువంటిది ఒకటి ఆలంబనగా పెట్టుకుని ఘనాన్ని ఆపేసి వాయుతత్వాన్ని మనం ఏం చేయలేం కాబట్టి అది స్వీకరించి ప్రాణశక్తిని ఆలోచనలకు సంబంధించిన అంశాన్ని మాత్రం పరిపూర్ణంగా ఆపేయటం అనేటటువంటిది అర్థమైతే ఉపవాసం అర్థమవుతుంది. ఇది అర్థం కాకపోతే ఉపవాసం అర్థం కాదు. ఏమేమి స్వీకరించాలి, పొద్దున్నీ చింతసేపు అయిపోయింది, ఈ ఆలోచనలు వద్దు దయచేసి. ఇప్పటి నుంచి తినటం కోసం ఆలోచన వద్దు. ఉపవాసం అంటే నువ్వు ఎంతసేపు కూర్చుంటే అంతసేపు భగవంతుని పక్కన కూర్చో. ఆ కూర్చునే విధానం మాత్రం మనస్ఫూర్తిగా ఉండాలి. ఆ పూర్తిగా దాని దగ్గరే పెట్టండి. ఇంకోవైపు పెట్టద్దు, ఇంకోవైపు చూడొద్దు. ఆ వైపే దృష్టి కేంద్రీకరించేసి ఒక గురువు పక్కన ఉండేటటువంటి ఉత్తముడైన శిష్యునిలాగా పెట్టండి. ఒక రాముడి పక్కన ఉండే భక్తుడైన హనుమంతునిలాగా పెట్టండి. అట్లా పెట్టేటట్టయితేనే ఆ ప్రయోజనము, ఆ శక్తి, ఆ చైతన్యం మనలో వస్తుంది. ఇది కంటిన్యూ కావాలి. నువ్వు వారానికి ఒకసారి ఉపవాసం ఉంటావా, 10 రోజులకు ఒకసారి ఉంటావా, లేదా రోజు ఉండగలవా అనేది నీ శరీర శక్తిని బట్టి ఉంటుంది. ఆ ఒక్కరోజన్నా కూడా ఇతర విషయాలను పక్కకు పెట్టి ఎందుకు కూర్చోలేము మనం? ఆ కొంచెం సేపైనా కనీసం 1 గంట కనీసం కూర్చోగలుగుతున్నామా? ప్రాక్టీస్ చేయటం అనేది దాని పేరే సాధన. ఈ సాధన మన దగ్గర లోపించింది. ఈ సాధనను మనం ఉత్తమంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఉపాసన శబ్దం కూడా అదే. ఆసనం అంటే కూర్చోటం. ఆసన సమీపంలో కూర్చోటం. ఉపనయనం మనం చేసే పని ఏంటంటే గురువుగారి సమక్షంలోకి, ఆయన దృష్టిపదంలోకి, సమీపంలోకి పంపిస్తున్నాం. పంపించేసి ఏం చేయాలి? విద్యార్థిని తయారు చేసే ప్రయత్నం చేయటం. ఎవరి సమీపంలో ఉంటే తయారవుతాడు విద్యార్థి? తల్లిదండ్రుల దగ్గర హాయిగా ఆనందంగా ఉంటే కాదు, కాబట్టి గురువు సమీపంలోకి వెళ్తాడు. ఉపనయనం ద్వారా గురువు దగ్గరికి పంపించే ఏర్పాటు చేయటం, మరొక జ్ఞాన జన్మం వైపు దృష్టి సారించే ప్రయత్నం చేయటం. ఇట్లా అనేది సమీపమైన భావన కనుక తీసుకునేటట్టయితే మనము ఈ రోజుల్లో ఆలోచన చేసేటటువంటి ఉపవాస భావన నుంచి దయచేసి మనం బయటికి రాకపోయేటట్టయితే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దాని యొక్క ఫలితం మనకు రాదు. ఇంకా కొన్ని చోట్ల లోపల ఇంకా ప్రత్యేకమైనటువంటి భావాలు ఏంటంటే ఇది తీసుకుంటే ఉపవాసానికి ఇబ్బంది లేదట, ఈ వస్తువు దీనికి ఎలిజిబిలిటీ ఉందట, ఫలాని వస్తువు పనికిరాదు, ఫలాని వస్తువు ఉంటుంది. ఇప్పుడు మన ఆలోచన ఎక్కడుందండి? ఫలానా వస్తువు అయితే స్వీకరించవచ్చు అని చెప్పేసి అన్నప్పుడు ఆ వస్తువు చుట్టూ ఉంటుంది. లేదా అది కనుక ప్రత్యేకమైన వస్తువు కనుకైతే ఆ వస్తువు గురించి సంపాదించుకోవడం, తెచ్చుకోవడం, ఇంట్లో పెట్టుకోవడం, ఎప్పుడు ఆ టైం అవుతుందా, ఎప్పుడు వండుకుందామా, ఎప్పుడు తిందామా. ఏంటి ఈ ఆలోచన ధోరణి ఎందుకు మారింది భారతీయ ధర్మం లోపల? ఈ భారతీయ ధర్మాన్ని, భారతీయ పురాణ విధానాన్ని, భారతదేశంలో అనుసరిస్తున్నటువంటి అంశాల లోపల ఉండేటటువంటి తాత్వికతను, తత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకు బాగా పెరిగింది మరి ఈ రోజుల్లో. అందుకే మనం చేసే దీక్షలు అనేటటువంటివి, ఉపవాస దీక్షలు ఏ రోజున చేసినప్పటికీ కూడా మళ్ళీ అదే చెప్తున్నాను,
మేము శైవులం కాబట్టి, మేము వైష్ణవులం కాబట్టి, మేము శాక్తేయులం కాబట్టి అనే పదం లేదు. కులాతీత మతాతీత వ్యవహారాల లోపల భగవంతుని చుట్టూ ఉండటం ఒక్కటే మార్గము. ఎనర్జీ చుట్టూ మనం సంచరించడం ఒక్కటే మార్గం. ఆహార నియమాలు అనేటటువంటివి కేవలం బలహీనుడికే. పని చేసుకునేటటువంటి వాళ్ళు బాగా ఉండేటట్టయితే వాడికి ఉపవాస దీక్షలు అవసరం లేదు. శరీరం లోపల అనవసరమైనటువంటి ఆలోచనలు బాగా పెరిగిన వాడికి మొట్టమొదటి ఉపవాస దీక్షలు కావాలి. పని చేస్తూ బాగా కష్టపడేటువంటి వ్యక్తికి అన్నం పెట్టకుండా ఉంటానని చెప్పేసి అంటే అంత అనవసరం ఆ విషయం. ఎందుకంటే అతను రోజు పని చేసుకోవాలి. పని చేసేవాడిని చేయనియండి, అదే దీక్ష వాళ్ళకు. కానీ పని చేయకుండా ఉంటూ నాకేదో కావాలనుకుంటూ ఉంటూ అదో ఇదో దీక్ష చేస్తున్నాను అని చెప్పేసి భావనలో ఉంటూ కేవలం ఆలోచనలు మాత్రం మనము పొందేటటువంటి సౌఖ్యాల వైపు, జిహ్వచాపల్యాల వైపు కనుక పెట్టేటట్టయితే మాత్రం దయచేసి మీరు అనుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో ఆ పుణ్యం రాదు 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 అని గుర్తు చేయటం కోసమే ఈ కార్యక్రమం. కాబట్టి ఉపవాస దీక్షలు అనేటటువంటివన్నీ కూడా మన మనస్సును కేంద్రీకరించడం కోసం, మన భావాన్ని స్పష్టం చేయటం కోసం, మన లోపల చైతన్యాన్ని నింపటం కోసం పనిచేసేవి. కొంతకాలం పాటు కంటిన్యూగా వారానికి ఒకసారో 10 రోజులకోసారో ఎప్పుడో ఒకసారి అనుకుంటూ నెమ్మదిగా పెంచుకుంటూ రండి. మీ శరీరం లోపల కొంతకాలానికి మలినాలు ఉండవు. శరీరం లోపల ఉండే సర్క్యులేషన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్స్ అన్నీ, ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంతా కూడా ఎక్సలెంట్గా పనిచేయడం మొదలు పెడతాయి. ఈ సాధన లోపల మనం రావాలి. కేవలం ఆహార నియమాల వైపు దృష్టి పెట్టేసేసి ఏదో ఆహారం గురించి ఆలోచన చేసే ప్రయత్నాలు మాత్రం దయచేసి ఉపవాస దీక్షల్లో మార్చుకుందాం. భగవంతుని సమానత్వానికి చేరే ప్రయత్నం చేద్దాం. అజ్ఞానాన్ని ముందుగా, నిర్మాల్యాన్ని విసర్జించే ప్రయత్నం చేద్దాం. స్వస్తి, సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు. सहस्र शत सहस्र कोटि कोटि केसरं नमो